ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిజల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామినే నమః. జయ జయ శంకర హర హర శంకర, 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 హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు సంక్షిప్త జీవిత చరిత్ర. కాలం డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, పంచాలకులు, పచ్చక ట్రైనింగ్ అకాడమీ, దేవదాయ ధర్మదాయ శాఖ అమరావతి. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః. భారతదేశ సామాజిక స్థితిగతులు. శంకరాచార్యుల వారు అవతరించే సమయానికి భారతదేశ సామాజిక స్థితి సుసంపన్నంగా లేదు. అనేక రాజ్యాలు సామ్రాజ్యాలుగా విస్తృతి పొందాలన్న కాంక్షతో యుద్ధాలు చేస్తున్న సమయం అది. బౌద్ధ జైనాలు విజృంభించిన అవైదిక కాలమని వేదధర్మ విధులు భావించిన కాలం అది. అయితే అంతర్గత శాఖ భేదాల వలన, నైతిక విలువల పతనం వలన, రాజాదరణ కోల్పోవటం వలన బౌద్ధ జైనాలు తమంత తాముగా కొంత కృషించాయి. మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాల వలన హిందూ మతం నిదానంగా పునర్వికాసం పొందుతుంది. చేర, చోళ, పాండ్య, చాళుక్య వంశాలు, రాజపుత్ర వంశాలు, శ్రీహర్షాది చక్రవర్తులు పాలిస్తున్న సమయంలో భిన్న సంప్రదాయాలు బలాన్ని పుంజుకొని ప్రజలలో అయోమయాన్ని సృష్టించాయి. అత్యాసత్య వివేకాన్ని కోల్పోయారు ప్రజలు. ఏది మంచి ఏది చెడు అని ప్రబోధించే గురువులు ఈ ధర్మభూమిపై కనిపించడం లేదు. హిందూ ధర్మానికి హైందవేతర ధర్మాలకి మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్కసారి అది రక్తపాతానికి, ప్రాణహరణానికి కూడా కారణమవసాగింది. ఇటువంటి స్థితిలో సృష్టితత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, జీవరహస్యాన్ని తెలుసుకొని నిత్యనుష్ఠాన శక్తితో, భక్తితో, యోగబలంతో వేదవాంగ్మయాన్ని ఆధారంగా చేసుకొని పరతత్వాన్ని నిర్ధారించి ప్రజలకు, పండితులకు చెప్పగలిగిన దార్శనికుని కోసం, జగద్గురువు కోసం, సనాతన హైందవ ధర్మ రథ సారథి కోసం భరత జాతి ఎదురు చూస్తుంది. వారి నిరంతర తపన తీరే విధంగా, వారి సంశయాలు తొలగే రీతిలో ధర్మ మార్గాన్ని అందరూ నడిపించే విధంగా శంకరాచార్యులు అవతరించారు. అది భారత ఆధ్యాత్మిక రంగంలో తొలి ఉషోదయం. హైందవ సంప్రదాయాలను ఒకే తాటిపై తీసుకొచ్చిన అనూహ్య తపశక్తి ఫలం. ప్రజల ఆర్తిక చందన చర్చ. ఇక శంకరాచార్య జీవిత వైభవం మనందరిది. దీనిని కాపాడుకోవలసిన నిండైన బాధ్యత మనది. శంకర మార్గం శుభకరం శ్రీకరం. శంకరాచార్య జననం. అనాదిగా భారతదేశంలో వేదధర్మము, ఋషి సంప్రదాయము వ్యాప్తి చెంది ఉన్నాయి. ప్రజలు ధర్మాచరణలో తమ జీవితాలను చరితార్థం చేసుకునేవారు.
అయితే కాల ప్రభావం వలన హిందూ మతానికి వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా బౌద్ధ జైనాదులు విజృంభించి ఆర్షధర్మ దీపాన్ని కొడిగట్టేట్లు చేశాయి. హిందువులలో అనేక సంప్రదాయ శాఖలు ఆవిర్భవించి ఈ కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందటం, అరసత్వ నిరూపణ విషయంలో వాటిలో ఏకవాక్యత లేకపోవడం వలన హిందూ ధర్మానికి విఘాతం ఏర్పడింది. ఇటువంటి స్థితిలో దేవతాదులు కైలాసానికి వెళ్ళి అనాథన ధర్మాన్ని భారతదేశంలో ప్రతిష్ఠించమని శివుడిని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలకు భక్తవ శంకరుడైన శంకరుడు అంగీకరించి తాను శంకరాచార్యులుగా అవతరించి అన్యసించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం గావించి ధర్మాన్ని ప్రతిష్టగా విస్తానని వరము ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు మండనమిశ్రునిగా, శారద ఉభయ భారతిగా, కుమారస్వామి భట్లభాస్కరునిగా, ఇంద్రుడు సుధర్మ మహారాజుగా అవతరించి ధర్మ సంరక్షణలో పాల్గొంటారని పరమేశ్వరుడు చెప్పగా ఉప్పొంగిన హృదయంతో దేవతలు కైలాసపతిని అనేక విధాలుగా కీర్తించారు. కేరళ దేశంలో వృషాచలం దగ్గర కాలడి అనే అగ్రహారం వైదిక ధర్మానికి ఆటపట్టుగా ఉండేది. ఈ అగ్రహారంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు పరమేశ్వరుడు తానే పుత్రునిగా జన్మిస్తానని వరాన్ని ప్రసాదించాడు. వైశాఖ శుద్ధ పంచమి నాడు సూర్యుడు మేషరాశిలో, బుధుడు మకర రాశిలో, శని తులారాశిలో ఉచ్చస్థితిలో ప్రకాశిస్తూ ఉండగా గురుడు కేంద్రస్థానంలో ఉన్న శుభ సమయంలో పునర్వసు నక్షత్రంలో శంకరాచార్యులు అవతరించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా సహజమైన విద్యా సుగంధంతో వృద్ధి చెందసాగారు శంకరుడు. ఆ నామమాత్రంగా గురువుల దగ్గర వేద విద్యలు నేర్చుకున్నారు కాబోయే జగద్గురువు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు భిక్షాటన చేయడం సంప్రదాయం గనుక ఒకసారి తెలియక ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి భిక్షాడగగా ఆ ఇల్లాలు ఎండిపోయిన ఉసిరిగాయను భిక్షగా ఇచ్చి తన అశక్తతను బాధగా చెప్పింది. ఈ దృశ్యం బాలశంకరుల హృదయాన్ని కదిలించింది. వెంటనే లక్ష్మీ అమ్మవారిని ఆర్తితో స్తోత్రం చేశారు. శంకరుల భక్తికి పరోపకార బుద్ధికి సంతసించి లక్ష్మీ అమ్మవారు బంగారు ఉసిరిక కాయలను వర్షంగా కురిపించింది. శంకరులు చేసిన స్తోత్రం కనకధార స్తోత్రంగా ప్రసిద్ధిని పొందింది. బాల్యం నుంచి వైరాగ్య భావనలతో ఉన్న శంకరుడు ఒకసారి అగ్రహారానికి దూరంగా ఉన్న పూర్ణా నదిలో స్నానం చేస్తుంటే మొసలి పట్టుకుంది. తల్లి ఒడ్డున బాధపడుతుంటే సన్యాసం తీసుకోవడానికి అనుమతిస్తే మొసలి వదిలిపెడుతుందని చెప్పాడు. గత్యంతరం లేక ఇష్టం లేకపోయినా కుమారుని ప్రాణరక్షణ కోసం అనుమతి ఇచ్చింది. మొసలి వదిలిపెట్టింది. శంకరులు సన్యాస దీక్ష స్వీకరించారు. ఒకసారి దూరంగా ఉన్న నదికి తల్లి వెళ్ళలేక అవస్థపడటం చూచి నదిని తన ఇంటి దగ్గరే ప్రవహింపజేశాడు. ఇది ఒక అద్భుతమైన సంఘటన. క్రమక్రమంగా శంకరుల కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించసాగాయి. తల్లిని అడిగి దేశ సంచారానికి బయలుదేరబోతుంటే అవసాన దశలో తనను చూడడానికి రావాలి అని తల్లి కోరగా వస్తానని బలికి వివిధ క్షేత్రాలు దర్శిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న గోవిందాచార్యుల దగ్గరకు చేరుకున్నారు శంకరులు. అద్వైత అధ్యయనము. గోవిందాచార్యులు మహామహిమాన్వితుడు. శంకరులు తన దర్శనానికి వచ్చినప్పుడు నీవెవరు అని ప్రశ్నించగా నేను కేవలం బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పారు శంకరుడు. ఆనందించిన గోవిందాచార్యులు అద్వైత భావాలను తన గురువైన గౌడపాదుల వారి మాండ్యూకోపనిషత్తు కారికలను బోధించారు. ఒకసారి నర్మదా నది ఉప్పొంగి ఆశ్రమ పరిసర ప్రాంతాలు మునిగిపోతుంటే నర్మదను కీర్తించి ఒక కమండలాన్ని అక్కడ పెట్టగా వరద నీరంతా కమండలంలోకి వెళ్ళిపోయాయి. ఈ అతీంద్రియ దృశ్యాన్ని అందరూ చూచి అంతసచిత్తులయ్యారు. ఆ తర్వాత కాశీక్షేత్రానికి వెళ్ళి చిరకాలం అక్కడుండి పండితులతో వాదోపవాదాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేశారు. స్వయంగా వ్యాస మహర్షి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి
శంకరులతో వాదన చేయగా ఆయనను సాక్షాత్తు వ్యాసునిగా గుర్తించి శంకరులు కీర్తించారు. తన బ్రహ్మసూత్రాలకు సరి అయిన భాష్యం చెప్పిన శంకరులను ఆశీర్వదించిన వ్యాసుల వారు కర్మిష్ఠి అయిన కుమారుల భట్టు ద్వారా అద్వైత మతాన్ని ప్రచారం చేయాలని చెప్పగా శిష్యులతో శంకరులు ప్రయాగకు కదిలారు. కుమారుల భట్టు ప్రయాగ వ్యాస మహర్షి యొక్క అద్భుతమైన ఆశీస్సులతో భారతావనిలో ప్రజలకు అద్వైత విజయ శంఖారావాన్ని వినిపించడానికి తన భాష్యానికి కుమారుల భట్టుతో వార్తిక్యాన్ని రచింపజేయడానికి కర్మమే సకల సాధనమున్న సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన ఆ పండిత వరేణ్యునికి అద్వైత జ్ఞానాన్ని కలిగించడానికి శంకరాచార్యులు ప్రయాగకు బయలుదేరారు. ప్రయాగ తీర్థరాజంగా ప్రసిద్ధిని పొందింది. పావన గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ప్రయాగ క్షేత్రం బ్రహ్మయజ్ఞ వేదికగా కూడా వినుచుకెక్కింది. త్రివేణీ సంగమ దృశ్యం సర్వపాపహరం, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే ప్రయాగ భూమి పవిత్రమైనది. ఇక త్రివేణి సంగమ స్నానం మోక్షదాయకం. పాపకల్మషాన్ని ప్రక్షాళన చేసి ముక్తి ఫలాన్ని కరతలామలకం చేసే త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగను మనోహరంగా శంకరాచార్యులు ఈ విధంగా స్తుతించారు. జనని గంగాదేవి, నీవు ఉవ్వెత్తునగయకుండా శివుని జటాజూటము నిన్ను అడ్డగిస్తున్నాయి. ఈ నిరోధం వల్ల నీకు ఆగ్రహం వస్తుంది. అయినప్పటికీ నీలో స్నానం చేస్తున్న భక్తులను శివస్వరూపులుగా చేస్తున్నావు. మరి వారి జటాజూటలలో నువ్వు బంధింపబడతావు కదా. నీవు ఈ మాత్రమైన భవిష్యత్తును ఆలోచన చేయవు. అమ్మా గంగమ్మ, సన్మార్గములో ప్రవర్తించే పవిత్రురాలవు నీవు. అపవిత్రములైన మానవుల అస్థులను స్వీకరిస్తున్నావు. అర్థమైంది. నీలో స్నానం చేసిన వారు శివస్వరూపులవుతారు. వారి దివ్య శరీరాలకు అలంకారాలుగా ఈ అస్థికలు ఉంటాయి. స్వాపానుషంగ జడతా భరితాంజనౌఘాన్ స్వాపానుషంగ జడతా విధురాన్ విదచ్చే దూరీ భవద్విషయ రాగ హృదోపితూర్లౌ దూర్తావతం సయసి దేవికయేషవార్గ అని కీర్తించి తన తల్లిని స్మరించి అనంతరం అక్కడ ఉన్న తమాల వృక్షాల దగ్గర విశ్రాంతి తీసుకునే వేళ ఒక లోకవార్తను శంకరాచార్యులు విన్నారు. అదేమిటంటే వేదములే ప్రమాణమని వైదిక కర్మలు చేస్తూ బౌద్ధ గురువుల దగ్గర అధ్యయనం చేసి రహస్యాలు తెలుసుకొని వారితోనే వాదించి సనాతన ధర్మాన్ని, వైదిక తత్వాన్ని నిలిపి తర్వాత తాను చేసింది గురుద్రోహమని భావించి ప్రాయశ్చిత్తంగా కుమారుల భట్టు తుషానంలో దహించుకుపోతున్నాడని. కుమారుల భట్టు సామాన్యుడు, అద్వితీయ ప్రతిభా సంపన్నుడు. ఇక్కడ ఆయన గురించి మనం కొంతమేర తెలుసుకోవాలి. బౌద్ధులు తమ సిద్ధాంత బలంతో విజృంభించి హిందూ మతానికి గ్లాని చేస్తున్న సమయంలో వారిని ఎదిరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాలని కుమారుల భట్టు భావించి బౌద్ధుల దగ్గర చేరి వాళ్లకు శిష్యునిగా ఉంటూ బౌద్ధ సిద్ధాంత రహస్యాలను ఆకలింపు చేసుకున్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత బౌద్ధులకు అనుమానం వచ్చి అతన్ని ఒక భవనం నుంచి మోసంతో క్రిందకు పడవేశారు. ఎత్తైన బౌద్ధ వ్యవహార భవనం నుంచి క్రిందకు పడిపోతూ వేదము నిజమైతే అవి నన్ను కాపాడుగాక అని అనుకున్నాడు. అంతే, కింద పడినా వేద మహాత్మ్యం వల్ల ప్రాణాలు పోలేదు. కానీ కంటికి రాయి గుచ్చుకొని కన్ను పోయింది. ఇదేమిటి, వేదాన్ని నమ్ముకుంటే నా నమ్మకాన్ని వమ్ము చేసింది ఈ దుర్ఘటన అని భట్టు నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతుండగా శరీరవాణి ఆయనతో, నీవు వేదములు నిజమైతే అని సందేహంతో ఉన్నావు కనుక కన్ను పోయింది, అసలు విశ్వసించకపోతే ప్రాణాలు పోయేవి అని పలికింది. దీనితో తన తప్పు తెలుసుకొని వేదాలను ప్రమాణంగా సంభావించి వేదోక్త కర్మలు గావిస్తూ కర్మల వలనే అన్నీ లభిస్తాయని ప్రచారం చేస్తూ వేదం కన్నా మిన్నగా దేన్ని అంగీకరించకుండా ముందుకు సాగాడు. అయం హరీతో కిల వేదమంత్ర కూలంకషాలోడిత సర్వతంత్రం నితంత ధూరీకృత దుష్టతంత్ర త్రైలోక్య విభ్రామిత గీతి యంత్ర అని కొనియాడబడ్డాడు.
ఇటువంటి కుమారుల బట్టు తుషారాశి అగ్నిలో ఊకమంటలో దగ్ధమవుతున్నాడు అని విన్నటువంటి శంకరాచార్యులు కుమారుల బట్టు ఇంటికి వెళ్ళాడు. ప్రభాకరాది శిష్యులు దుఃఖిస్తూ ఉండగా ఊకలో ఉండే నిప్పు నెమ్మదిగా శరీరాన్ని కాలుస్తూ ఉండగా జలబిందువులలో గూడుకున్న పద్మశ్రీ వలె ఆయన ముఖం వికసించి ఉన్నది. దూరం నుంచి శంకరాచార్యుల వారిని దర్శించి ఆనందించి దగ్గరకు వచ్చిన తరువాత తన శిష్యులతో ఉపచారాలు భిక్షను సమర్పించాడు కుమారుల భట్టు. ఆయన సత్కారాన్ని స్వీకరించి సంతుష్టుడై ఎంతో అభిమానంతో తన భాష్యాన్ని ఆయనకు చూపించారు శంకరాచార్యులు. ఏ దోషము లేని భాష్యమును పరిశీలించి సంతోషించి అప్రమేయమైన మీ భాష్యానికి వార్తికాలు రాసే అదృష్టం నాకు లేదు. ఇప్పుడైతే ఈ ప్రాణ ప్రయాణ సమయంలో మీరు రావడం నాకు ఆనందకరంగా ఉన్నది. నేను వేదవిహితమైన కర్మకాండను అనుష్ఠించాను, ప్రచారం చేశాను, ఇతర వాదాలను పరాస్తం చేశాను, ఎందరినో జయించాను, కానీ కాలాన్ని జయించలేకపోయాను. వేదాన్ని విశ్వసించాను, వేద వేద్యుడైన పరమాత్మను నిరాకరించాను, బౌద్ధాది మతాలను ఖండించి పూర్వమీమాంసా శాస్త్రాన్ని రచించాను. ఇక బౌద్ధ గురువుల దగ్గర వారి వాద రహస్యాలు తెలుసుకొని వారినే ఓడించాను. జైమిని మహర్షి చెప్పిన శాస్త్రమును అనుసరించాను. కర్మాగ్నితో జీవిస్తున్న నేను ఊరు దైవ ద్రోహాల వలన నేడు ప్రాయశ్చిత్తాగ్నిలో కాలిపోతున్నాను. ఈ సమయంలో జ్ఞానాగ్ని రూపంలో మీరు దర్శనం ప్రసాదించారు. నాకు తారక మంత్రాన్ని ఉపదేశించి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇక మీ భాష్యానికి వార్తికాలు వ్రాయదగిన ఉత్తముడు మండనమిశ్రుడు. కర్మ ద్వారా మోక్షం లభిస్తుందని భావించిన పరమ కర్మిష్ఠి అతడు. ఆయనకు విశ్వరూపుడు అనే పేరు కూడా ఉన్నది. ఆయన భార్య ఉభయభారతి, మహావిద్వాంసురాలు. మండనమిశ్రుడు నా శిష్యులలో గొప్పవాడు. ఉభయభారతిని సాక్షిగా చేసుకొని అతనితో వాదించండి అని పలికాడు. అనంతరం కుమారుల భట్టుకు ప్రణవ మంత్రము ఉపదేశించారు శంకరాచార్యులు. అద్వైతామృత శక్తితో కుమారుల భట్టు వైష్ణవధామాన్ని పొందాడు. మండన మిశ్రుడు మాహిష్మతి నగరం. అది శంకరాచార్యుల వారి పదస్పర్శతో పులకరించింది మాహిష్మతి పురాం. ఆధ్యాత్మిక విద్యా పరిమళంతో గుబాళిస్తున్న మండన మిశ్రుని గృహం పండితులకు ఆనందకరంగా నందనవనంగా రారుతుంది. శంకరాచార్యులు వెళ్ళే సమయానికి మండన మిశ్రుడు శ్రాద్ధ విధిలో ఉన్నాడు. సాక్షాత్తు వ్యాస జైమిని మహర్షులు భక్తులుగా ఉన్నారు. అపూర్వమైన దృశ్యాన్ని మండన మిశ్రుని శ్రద్ధను శంకరాచార్యులు ఎంతగానో సంతోషించారు. అయితే శ్రాద్ధ కర్మ జరిగే వేళ సన్యాసి రావడాన్ని సహించలేక కోపంతో మండన మిశ్రుడు వ్యంగ్యంగా చమత్కారంగా శంకరాచార్యులతో మాట్లాడసాగారు. దీనికి తగిన విధంగా ఆచార్యుల వారు కూడా సంభాషించడం జరిగింది. కొద్ది సమయం అయిన తర్వాత వ్యాస మహర్షి, నాయన మండన మిశ్ర, వచ్చినది దివ్య తేజస్వి సాక్షాత్తు విష్ణువు. అతిథి అయిన ఈ మహనీయుడిని విష్ణు స్థానంలో భక్తిగా నిమంత్రణ చేయవలసినదని పలికాడు. మహర్షి మాటలకు అంగీకరించి మండన పండితుడు చిత్తశుద్ధితో నిమంత్రణ చేశాడు. శంకరాచార్యులు అతనితో, నాకు కావలసినది వాదభిక్ష, ప్రాకృత భిక్ష కాదు. వాదనలో పరాజయం పొందిన వారు విజయం పొందిన వారికి శిష్యుడు కావాలి అని పలికాడు. మండన మిశ్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. తనతో వాదం చేసే వ్యక్తి అసలు ఈ భారతదేశంలో ఉన్నాడా అని అనుకొని, నేను కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. విభిన్న దృక్పథాలు కలిగిన మనం వాదించుకుంటే మధ్యవర్తిగా ఎవరు ఉంటారు? మీరే చెప్పండి. ఈరోజు శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి, కాబట్టి రేపు వాదించడం ప్రారంభించుదాము అని మండన మిశ్రుడు చెప్పగా శంకరాచార్యులు అంగీకరించారు. పిమ్మట మండన మిశ్రుని భార్య అయిన ఉభయభారతిని మధ్యవర్తిగా వ్యవహరించమని మహర్షులు నిర్ణయించారు. అనంతరం పితృకర్మ శుభప్రదంగా జరిగింది. మరుసటి రోజు ఉభయభారతి ఇరువురి కంఠసీమలో పుష్పమాలలు వేసి ఎవరి మాల వాడిపోతుందో అతను ఓడిపోయినట్లు అని పలికి తన భర్తకు భోజనము యతిరాజునకు భిక్షను ఏర్పాటు చేయటం గృహంలోకి వెళ్ళింది. వాదోపవాదాలు గావిస్తున్న ఇరువురికి మధ్యాహ్న వేళ భోజన భిక్షలకు ఉభయభారతి పిలిచేది. తర్వాత మరలా ప్రశ్నోత్తరాలు కొనసాగేది.
ఈ విధంగా సమస్త వైదిక శాస్త్రాలలో గంభీరంగా వాదనలు గడిచాయి. చివరకు మండనుని మెడలోని పూల మాల వాడిపోయింది. శంకరాచార్యులు విజేతగా ఉభయ భారతి ప్రకటించింది. తర్వాత ఆమె శంకరాచార్యుల వారితో దుర్వాస మహర్షి శాపం వల్ల నాకు ఈ జన్మ లభించింది. మీ విజయంతో నాకు శాప విముక్తి కలిగింది. నిజధామానికి వెళుతున్నానని పలికింది. శంకరులు దుర్గా మంత్రంతో ఆమెను కదలకుండా చేసి, నీ భక్తులలో చూడామని నేను నా మీద వాత్సల్యంతో ప్రస్తుతానికి లోక కళ్యాణార్థం ఇక్కడే ఉండవలసింది. నేను చెప్పినప్పుడు నీవు వెళ్ళవచ్చునని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహించింది. ఓడిపోయిన మండలమిశ్రునికి కొన్ని సంశయాలు మిగిలిపోయాయి. జైమిని మహర్షి సిద్ధాంతం ప్రకారం నేను వాదించాను. జైమినీయ సిద్ధాంతాలు అసత్యాలు అవుతాయా అని శంకరులను వినయపూర్వకంగా అడిగాడు. దానికి సమాధానంగా జైమిని వేద హృదయాన్ని జ్ఞాన రూపంలో ఆవిష్కరించాడు. అనుయాయులు అర్థం చేసుకోలేరు. నీవు కూడా అంతే అని అనేక అంశాలు శంకరులు చెప్పగా ఇంకా సంశయాత్మక బుద్ధితో శ్రద్ధతో జైమిని మహర్షిని ధ్యానించాడు మండలమిశ్రుడు. ఆయన ప్రత్యక్షమై శంకరులపై సంకెందుకు, ఆయన చెప్పినది సత్యము. ఆద్యే సత్వముని సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తోద్వాపర నామకేతు సమతిర్వ్యాస కలౌ శంకరః ఇత్యేవం స్ఫుటమీరితో అస్య మహిమా సైవ పురాణే యత తస్య త్వం సుమతే మతే త్వవతరే సంసారవాధింతరే. కృతయుగంలో కపిల మహర్షి, త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, ద్వాపరంలో వ్యాస మహర్షి, ఈ కలియుగంలో శంకరులు జ్ఞాన మార్గ ప్రవర్తకుడు. నీవు కూడా శంకర మార్గంలో ప్రవర్తించుమని బలికి అంతర్హితుడైనాడు. సంతోషంతో మండలుడు శంకరులను అనేక విధాలుగా కీర్తించాడు. ఉభయ భారతి కూడా తన చిన్నతనంలో ఒక యోగి ఇప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడే చెప్పాడు. ఇక నన్ను కూడా జయించితే తప్ప మీ విజయము సంపూర్ణము కాదని పలికింది. శంకరులు మందహాసంతో ఆమెతో చర్చించడం మొదలుపెట్టాడు. ఆమె కామశాస్త్ర సంబంధిత ప్రశ్నలు వేసింది. సమాధానం చెప్పకపోతే తెలియదని చెబితే సన్యాస ధర్మానికి ఇబ్బంది ఏర్పడుతుందని శంకరులు భావించి నెల రోజులు సమయం కావాలని కోరి ఒక చోట అమరుక మహారాజు మృత శరీరాన్ని చూచి తాను అందులోకి పరగాయ ప్రవేశ విద్య ద్వారా చేరి కామశాస్త్రాలు తెలుసుకుంటానని, అప్పటిదాకా నిజ దేహాన్ని కాపాడుతూ ఉండమని శిష్యులతో వలికి రాజు శరీరంలోకి శంకరులు ప్రవేశించారు. అమరుక మహారాజు బ్రతికే ఉన్నాడని గ్రహించి రాణులు, మంత్రులు, ప్రజలు సంతోషించారు. ప్రాణం శంకరులది, దేహం అమరుక మహారాజుది. రాజశరీరంతో సకల భోగాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్న శంకరుల ప్రవృత్తిని చూచి మంత్రులకు అనుమానం వచ్చింది. రాజ్యం సుభిక్షంగా ఉంది, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మహాపురుషుడు ఎవరూ మన రాజు శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. అతని నిజదేహాన్ని దగ్ధం చేస్తే ఇక ఆ మహాత్ముడు రాజశరీరంలోనే ఉంటాడని భావించారు. ఎక్కడైనా శవం కనబడితే దహనం చేయమని సైనికులకు ఆదేశం ఇచ్చారు. శంకరుల నిజ శరీరాన్ని రక్షిస్తున్న శిష్యులకు నెల రోజులు గడిచినా గురువు జాడలేదు. పద్మపాదుని అభిప్రాయానికి అనుగుణంగా కొంతమంది శరీరానికి కాపలా ఉండగా మరికొంతమంది గురు అన్వేషణ సాగించారు. చివరకు అమరుక మహారాజు దేహంలో ఉన్న గురువును గుర్తించి ప్రార్థన చేశారు. తత్వమసి అనే పేరుతో తన శిష్యులు గాయకుల రూపంలో వచ్చి పాడటం గమనించి సహజ ప్రవృత్తి స్మృతికి రాగా అమరుక శరీరం నుంచి బయటకు వచ్చి శిష్యులతో కలిసి తన నిజదేహం దగ్గరకు వచ్చారు శంకరుడు. ఈ లోపల సైనికులు శంకరుల దేహాన్ని కనుగొని దగ్ధం చేశారు. కాలుతున్న శరీరంలోకి శంకరులు ప్రవేశించి శరీర రక్షణకై లక్ష్మీ నరసింహస్వామిని స్తుతించి స్వదేహాన్ని సంరక్షించుకొని శిష్యులతో కలిసి మండనమిశ్రుని దగ్గరకు రాగా మండనుడు నమస్కృతులు సమర్పించాడు. తన ఓటమిని అంగీకరించి శంకరులను కీర్తించి బ్రహ్మలోకానికి వెళుతున్న వారితో శంకరులు ఋష్యశృంగము మొదలైన చోట్ల అద్వైత పీఠములు స్థాపన చేయదలిచాను. నీవు ఆ పీఠములలో శాంతరూపమును నిలిచి
ధర్మాన్ని కాపాడవలసిందని ప్రార్థించారు. ఆ పలుకుల తల్లి అంగీకరించి అంతర్ధానమైంది. మండన మిశ్రుడు సన్యాసి అయితే ఉభయవారిదికి వైధవ్యం వస్తుంది. అందువలన బ్రహ్మాంశ అయిన మండనుడు సన్యాసిగాక పూర్వమే భారతి అదృశ్యమైపోయింది. శంకరాచార్యుల వారు మండన మిశ్రునికి అద్వైత బోధ చేసి గురుస్థానాన్ని తెలియజేసి సన్యాస దీక్ష ఇచ్చి సురేశ్వరాచార్య నామాన్ని అనుగ్రహించారు. దక్షిణ దేశ యాత్ర అద్వైత ప్రచారం చేసి ప్రజలను జ్ఞాన మార్గంలో నడిపించడానికి, మానవులందరూ ఒక్కటే అని నిరూపించడానికి, ప్రపంచంలో ఎవ్వరూ ప్రతిపాదన చేయలేని అద్భుత అద్వైత తత్వాన్ని ప్రజలకు అందించడానికి మాహిష్మతీపురం నుంచి శంకరులు శిష్యులతో కదలి మహారాష్ట్రానికి వచ్చి అక్కడి భిన్న మతాలకు చెందిన పండితులను విజితులను చేసి శ్రీశైలం చేరుకున్నారు. రమణీయమైన ప్రకృతితో స్వతసిద్ధమైన మహిమతో భక్తకల్ప వృక్షంగా విరాజిల్లుతున్న శ్రీశైలంలో ప్రవహిస్తున్న పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని సేవించుకున్నారు శంకరుడు. ప్రణమద్భవ బీజభర్జనం ప్రణిపత్యామృత సంపదార్జనం ప్రముమోద సమల్లికార్జునం భ్రమరాంబా సచివం నతార్జునం అని కీర్తించారు. శ్రీశైలంలో ఉన్న ఒక కాపాలికుడు శంకరుల దగ్గరకు వచ్చి నా కోరిక నెరవేరాలంటే మీ శిరస్సు కావాలని కోరాడు. దీనివల్ల మీకు కీర్తి, నాకు సిద్ధి లభిస్తాయని పలికాడు. శంకరులు నిర్మలమైన మనస్సుతో అతని కోరికను అంగీకరించి, నేను ఒక ప్రదేశంలో సమాధి స్థితిలో ఉంటాను, అప్పుడు నా శిరస్సు ఖండించి తీసుకువెళ్ళు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నా శిష్యులకు తెలిస్తే నీకే ప్రమాదం అని హితం పలికారు. సరేనని కాపాలకుడు వెళ్ళి మళ్ళీ అనుకున్న సమయంలో చెప్పుకున్న సంకేత స్థలానికి వచ్చి సమాధి స్థితిలో ఉన్న శంకరుల శిరస్సును ఖండించడానికి ప్రయత్నించే వేళ యోగబలంతో జరిగే సంఘటనను తెలుసుకున్న పద్మపాదుడు నరసింహస్వామిని స్మరించి కాపాలకుడిని పట్టుకొని వధించాడు. భీకర గర్జనలకు ఇతర శబ్దాలకు శంకరులు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి శిష్యునిలో ఆవహించి ఉన్న నరసింహస్వామిని దర్శించి అనేక విధాలుగా స్తోత్రం గావించారు. చంద్రాంశు సోదరీయ సటాజటాలం తాటీయ నేత్రాబ్జకసన్ సన్నన్నిటాలం సహోద్యదుష్టాంశు సహస్రభాసం విద్యన్న విస్ఫోట క్రుధట్టహాసం. శంకరుల స్తోత్రానికి శాంతించిన నరసింహుడు అదృశ్యమయ్యాడు. తోటివారందరూ పద్మపాదునితో నృసింహకటాక్షం కలిగిన విధానాన్ని అడిగినప్పుడు కొంతకాలం ఓహోబిలంలో స్వామి కోసం తపస్సు చేశాను. అప్పటి స్వామి ఇచ్చిన వరప్రభావం వల్ల ఈనాడు మన గురుస్వామిని కాపాడుకోగలిగానని పలికాడు. కొంతకాలానికి శిష్యులతో కలిసి శంకరాచార్యులు గోకర్ణ క్షేత్రాన్ని, హరిహర క్షేత్రాన్ని, మూకాంబికా క్షేత్రాన్ని దర్శించి ఆయా అవతార మూర్తులను కొనియాడి మూకాంబికా క్షేత్రపతిలో చనిపోయిన బాలుడిని పరమేశ్వర కృపతో బ్రతికించి తర్వాత శ్రీబలి అగ్రహారం చేరుకున్నారు. అక్కడ కుమారుల భట్టు శిష్యుడైన ప్రభాకర పండితుడున్నాడు. అతని కుమారుడు జడుని వలె ఉంటాడు. ప్రభాకరుడు 13 ఏళ్ల పిల్లవాడిని శంకరుల దగ్గరకు తీసుకువచ్చాడు. శంకరులు ఆ బాలుల్లో ఉన్న సిద్ధపురుషుని ఆత్మను చూసి నీవు ఎవరు అని ప్రశ్నించగా ఆ బాలుడు పరమాత్మతత్వాన్ని చేతిలోని ఉసిరికాయ వలె విశదీకరించాడు. అతనికి హస్తామలకుడు అని పేరు పెట్టారు శంకరుడు. అతడు చెప్పిన శ్లోకాలు హస్తామలక శ్లోకాలుగా ప్రసిద్ధి పొందాయి. అతడు తర్వాత సన్యాస దీక్ష తీసుకొని శంకరుల అడుగుజాడల్లో నడవసాగాడు. అద్వైత భాష్యం, వార్తికములు, శంకరాచార్యులు వారు రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి తాను వార్తికాలు రచించాలని సంకల్పించి ఒకసారి సురేశ్వరాచార్యులు గురువుకు వందనం సమర్పించి తన కోరికను విన్నవించగా శంకరుడు సంతోషంతో అంగీకారం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పద్మపాదుని శిష్యుడైన శిక్షుఖాచార్యుడు
ఇతర శిష్యులు కలిసి శంకరాచార్యుల వారితో ఈ వార్తిక రచనను సురేశ్వరాచార్యులతో చేయించవద్దని ఆయన గురించి అపోహలు కలిగే విధంగా మాట్లాడి, ఒకసారి మీరు పిలవగానే మీ పట్ల అత్యంత భక్తితో పద్మపాదుడు గంగా నది అవతలి ఒడ్డు నుంచి నీళ్లలో నడిచి యువతలి ఒడ్డున ఉన్న మీ దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో గంగాదేవి అనుగ్రహం వలన నదిలో అతడు పాదం పెట్టిన చోటల్లా పద్మాలు ఆవిర్భవించాయి. వాటి మీద నడిచి రావడం వల్ల పద్మపాదుడు అనే పేరు వచ్చింది. అటువంటి గురు భక్తి ఉన్న పద్మపాదుడు కానీ, పద్మపాదుడు ఈ సమయంలో గురువు దగ్గరే ఉన్నాడు. పద్మపాదుడు కానీ తోడకాచార్యులు కానీ సమర్థుడు. మీ భాష్యానికి వార్తికాలు రాయడానికి అని చెప్పాడు. పద్మపాదుడు కూడా మాట్లాడుతూ హస్తామలకుడు వార్తికం రాయగల సమర్థుడని చెప్పాడు. ఈ విధంగా శిష్యులందరూ చెబుతూ ఉండగా మీ మనస్సుకు తగిన విధంగా ఆలోచించేయండి అని చెప్పి, తర్వాత సురేశ్వరాచార్యులతో నీవు వార్తికం వ్రాయవద్దు, స్వతంత్ర గ్రంథము వ్రాయమని చెప్పగా ఆయన నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథాన్ని రచించి శంకరులకు సమర్పించాడు. శంకరులు ఎంతగానో సంతోషించారు. తర్వాత పద్మపాదుడు శంకరుల భాష్యానికి టీక వ్రాసి సమర్పించడం జరిగింది. ఒకరోజు శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యులను పిలిచి, వచ్చే జన్మలో నీవు వాచస్పతిగా జన్మించి నా భాష్యానికి టీకా వ్రాస్తావు, అది భామతి వ్యాఖ్యానం అనే పేరుతో శాశ్వతంగా ఉంటుందని ఆశీపూర్వకంగా పలికారు. ఇతర ప్రధాన శిష్యులు కూడా గ్రంథాలు రచించారు. ఈ విధంగా సనాతన భారతీయ సంప్రదాయానికి ప్రాణంగా ప్రణవంగా అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తంగా వించారు శంకరాచార్యులు. పద్మపాదుని తీర్థయాత్ర. ఒకసారి పద్మపాదుడు గురువర్యులైన శంకరాచార్యుల దగ్గరకు వచ్చి తీర్థయాత్ర చేయాలని ఉందని విన్నవించాడు. శంకరాచార్యులు చిరునగవుతో, సద్గురువు సకల తీర్థస్వరూపుడు, గురుసేవనం వల్ల శ్రేయస్సు ప్రేయస్సు లభిస్తుంది కదా, పైగా తీర్థయాత్ర వల్ల అనేక ఇబ్బందులు అనుష్ఠాన భంగం ఏర్పడుతుందని మృదువుగా వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ పద్మపాదుడు తన పట్టు విడవకుండా ఇన్ని కష్టాలు వచ్చినా సరే తీర్థయాత్ర చేయాలని ఉందని గురునామస్మరణ గావిస్తూ క్షేత్రాలు దర్శించే వారికి ఎటువంటి దోషాలు ఉండవని అనుజ్ఞ ప్రసాదించమని ప్రార్థించాడు. తన ఆంతర్యం తెలియని శిష్యుని పట్ల మరింత ప్రేమతో నీ చిత్త స్థిరత్వం ఎట్లా ఉందో అని తెలుసుకోవాలనుకున్నాను. సరే, మంచిది. దైవ చింతనతో అందరూ నడిచే బాటలో ప్రయాణం చెయ్యి. సజ్జన సాంగత్యాన్ని మరువవద్దు. మార్గే దూరానికృతి వపుష సంవసేయు సహైవ ఛన్నాత్మానో బహువిధ గుణై సంపరీక్ష్య ప్రయత్నాత్ దేవాన్ వస్త్రం లిఖితమధవం దుర్విధా నీతు కామా విశ్వాసోతో పరిచిత నృషు ప్రోజనీయో న కార్య. మార్గంలో దొంగలు మంచివాళ్లుగా నటిస్తూ నీ వస్త్రాలు తాళపత్ర గ్రంథాలను కూడా దోచుకుంటారు. నీవందరినీ నమ్ముతావు, జాగ్రత్త అని శంకరాచార్యులు శిష్యునికి తీర్థయాత్ర బోధ చేశారు. పద్మపాదుడు సంతస చిత్తంతో యాత్రకు బయలుదేరాడు. ఆర్యాంబ పరమపదం. అనంతరం శిష్యులతో శృంగేరిలో ఉన్న శంకరాచార్యులు తన తల్లి అవసాన దశలో ఉన్నదని యోగశక్తితో గ్రహించి ఆకాశ మార్గంలో తన పూర్వాశ్రమ జన్మస్థలమైన కాలడి గ్రామానికి చేరుకున్నారు. అంత్యదశలో వస్తాను అని తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చిన కుమారుని చూచి ఎంతగానో ఆనందపడింది ఆర్యాంబ. వేసవి తాపానికి తల్లడిల్లే వ్యక్తికి నీటి మబ్బు నీడ కల్పిస్తే అతను ఎంత ఆనందిస్తాడో అంతగా పుత్రుని వీక్షించి తల్లి హృదయం సంతసించింది. తర్వాత కుమారునితో, నేను శరీరం వదిలిన తరువాత శాస్త్ర ప్రకారంగా నా పార్థివ దేహానికి దహన సంస్కారాలు చేయి, నన్ను పుణ్యలోకాలకు పంపించు అని ఆర్యాంబ పలికింది. శంకరాచార్యులు తల్లికి అద్వైత బోధ గావించాడు. నాయనా, నీవు చెప్పిన తత్వం అర్థం కావడం లేదు, సగుణస్వరూపుడైన భగవంతుణ్ణి చూపించు అని ఆర్యాంబ కోరింది. భుజంగ ప్రయాత వృత్తములతో పరమశివుణ్ణి స్తోత్రం చేశారు శంకరులు. శివుడు తన దూతలను పంపించాడు. అయితే వాళ్ళ రూపం భయాన్ని కలిగిస్తుంటే వారితో నేను వెళ్ళను అన్నది ఆర్యాంబ.
అప్పుడు శ్రీహరిని ప్రార్థించారు శంకరాచార్యులు. ఆర్యాంబ కూడా విష్ణువును మనస్సులో నిలిపి యోగిని వలె దేహాన్ని త్యజించింది. శంకరాచార్య ప్రార్థన వలన దయాంతరంగుడైన లక్ష్మీపతి తన దూతలను పంపించాడు. దివ్య విమానం మీద ఆర్యాంబను అధిరోహింపజేశారు వైకుంఠపతి సేవకుడు. తన కుమారుని దివ్యశక్తికి, మాతృభక్తికి ఆర్యాంబ పరవశించింది, పరమ పదానికి చేరుకున్నది. ఇక శంకరాచార్యులు తామే స్వయంగా మాతృమూర్తి యొక్క పార్థివ దేహానికి చరమ సంస్కారం చేయాలనుకున్నారు. కర్మ పరిత్యాగం చేసి జ్ఞాన మార్గంలో వెళుతూ అద్వైతాన్ని దశ దిశలా జరుపుతూ సన్యాసిగా జీవిత ప్రస్థానాన్ని సాగిస్తున్న శంకరాచార్యుల వారు దహన సంస్కారాలు చేయబోతుంటే చేయకూడదని బంధువులు ఆక్షేపించారు. శంకరులు అగ్ని అడిగినా వారు ఇవ్వలేరు. అప్పుడు తన తల్లి యొక్క కుడుభుజాన్ని మధించి అగ్నిని ఉత్పన్నం చేసి దేహ సంస్కారం చేసి అనంతరం అక్కడి బ్రాహ్మణులకు ఈ విధంగా శాపం ఇచ్చారు. మీరంతా వేదబాహ్యులై ఉండుగాక, వైదిక కర్మలు చేయకుండా ఉండుగాక, యతీశ్వరులు మీ నుంచి భిక్ష స్వీకరించకుండా ఉండుగాక, మీ గృహాలలోనే శ్మశానం ఉండుగాక. అప్పటి నుంచి కేరళలో ఈ విధంగా శాపగ్రస్తులైన కుటుంబాలలో అవైదికం తాండవించసాగింది. మానవతా విలువలు మరిచిపోయి వేదస్వరూప విధానం అర్థంగాని కుపండితులు మూర్ఖ ప్రవృత్తికి ఇది సరైన గుణపాఠం. కంటికి ఎదురుగా కనిపించే సాక్షాత్తు శంకరాగ్నిని తెలుసుకోలేక దహన సంస్కారానికి అగ్ని ఇవ్వడానికి నిరాకరించిన వారికి తగిన దుష్కర్మ ఫలం లభించింది. శాంతంగా ఉన్నారని మంచివారిని పీడిస్తే కీడు జరుగుతుంది. చందన వృక్షం చల్లగా ఉండి సువాసనలు అందిస్తుంది. చల్లగా ఉంది కదా అని దానిని రాపాడితే అందులోంచి అగ్ని పుడుతుంది. అజ్జనులు మహనీయులు ఈ విధంగా ఉంటారు. పిమ్మట అద్వైత వ్యాప్తి కోసం శిష్యుడైన పద్మపాదుని రాక కోసం కేరళలోనే శంకరాచార్యులు ఉన్నారు. పద్మపాద తీర్థయాత్ర. ఇక పద్మపాదుడు ఉత్తర దేశ యాత్ర చేసి కాళహస్తి, కంచి, కల్లాల, పుండరీకపురం, శివగంగా, శ్రీరంగం దర్శించుకున్నాడు. దారిలో మేనమామ ఇంటికి వెళ్ళాడు. శంకర భాష్యానికి టీకా గ్రంథం వ్రాసిన పద్మపాదుణ్ణి ప్రశంసించాడు మేనమామ. అయితే మీమాంసా శాస్త్రాన్ని చదివిన ఆయన ఈ గ్రంథంలో అద్వైత స్థాపన ఉండడం చూసి సహించలేకపోయాడు. ఒకరోజు పద్మపాదుడు, నేను రామసేతు యాత్ర చేసి వస్తాను, నా గ్రంథం జాగ్రత్తగా చూడమని మేనమామకు చెప్పి వెళ్ళాడు. అద్వైతం మీద ద్వేషంతో, స్వమతం మీద దురభిమానంతో ఆయన తన ఇంటితో సహా ఆ గ్రంథాన్ని దగ్ధం చేశాడు. ఈ విషయం తెలియని పద్మపాదుడు పుల్లముని ఆశ్రమం, దర్భశయనం, రామసేతువుడు, రామేశ్వరాన్ని దర్శించుకొని తిరిగి మేనమామ ఇంటికి వచ్చి జరిగిన దుర్ఘటనను తెలుసుకొని తన గ్రంథం కూడా దగ్ధమైపోయిందని బాధపడ్డాడు. ఇంతటితో ఆ మేనమామ ఆగకుండా బుద్ధిపటుత్వం పోయే విధంగా పద్మపాదునికి భిక్షను ఏర్పాటు చేశాడు. దీనితో పద్మపాదునికి బుద్ధి నైశిత్యం తగ్గిపోయింది. తర్వాత శంకరాచార్యుల వద్ద ఉన్న సన్యాసేతర శిష్యులు అనుకోకుండా పద్మపాదుణ్ణి కలుసుకొని అతని స్థితిని గమనించి అనంతరం అందరూ కలిసి అతి ప్రయత్నంతో కేరళ దేశంలో ఉన్న శంకరాచార్యుల వారిని కలుసుకున్నారు. శంకరాచార్యుల వారు శిష్యులను చూచి కుశల ప్రశ్నలు అడిగారు. పద్మపాదుడు జరిగిన ఘోరమైన ఉదంతాన్ని చెప్పి దుఃఖంతో కన్నీరు గారుస్తూ ఉండిపోయాడు. కరుణాంతరంగులైన శంకరులు శిష్యుణ్ణి ఓదార్చి, శృంగేరిలో నీవు రాసిన పంచపాదికా గ్రంథాన్ని నేను చదివాను, నేను చెబుతాను, నీవు వ్రాసుకో అని చెప్పాడు. శంకరుల వచనామృతం వల్ల పద్మపాదుని బుద్ధి అతని గ్రంథం మరలా చిగురించాయి. అనంతరం కేరళ రాజు అయిన రాజశేఖరుడు శంకరాచార్యుల వారిని దర్శించుకొని తాను వ్రాసిన 3 నాటకాలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధతో చెప్పగా, మొదట్లో నీవు చెప్పినప్పుడు విన్నాను, అవి గుర్తున్నాయి అని చెప్పగా రాజు సంతోషంతో శంకరాచార్యుల వారిని ప్రార్థించి వారి ద్వారా తిరిగి తన నాటకం త్రయాన్ని బ్రతికించుకున్నాడు. అద్వైత విజయయాత్ర. శంకరాచార్యులు వారు తమ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పండితులతో పామరులలో జ్ఞానాన్ని వికసింపజేయడానికి ధర్మ విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. సుధన్వ మహారాజు శిక్ష బృందం వెంట రాగా
యతి చక్రవర్తి అయిన శంకరాచార్యులు మొదట రామసేతువును, తర్వాత అనంతశయనము, కుమారక్షేత్రము, గణవరపురము, కంచి, తిరుమల, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శ్రీకూర్మం, విదర్భనగరం, కర్ణాటక దేశం మొదలైనవి పర్యటించి విమతస్థులను ఓడించి అద్వైత మతాన్ని సుప్రతిష్ఠించారు. పిమ్మట కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడి పండితులను, గోకర్ణ క్షేత్రంలో ఉన్న నీలకంఠ పండితుడిని అద్వైత సిద్ధాంతానికి దాసోహం చేయించి, సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథ స్వామిని సేవించి, ద్వారకా, ఉజ్జయిని నగర దేవతలను భజించి, ఉజ్జయినిలో ఉన్న భట్టభాస్కరుడి వాదంలో పరాస్థం చేసి అద్వైత భావ పరిమళాన్ని వెదజల్లారు శంకరాచార్యులు. ఇతి భాస్కర దుర్మతే విభూతే భగవత్పాదకథాసుధా ప్రశస్తే గణవార్షిక పారివాహ జలే విగతే శారద చంద్ర చంద్రికేవ. భట్టభాస్కరుని మతమే గాలి తొలగిపోయాయి, అద్వైత శారద చంద్రికలు వెళ్ళి విరిశాయి. పిమ్మట అనంత బాహ్లిక దేశాలు పర్యటించి జైనులను, నైమిషారణ్యంలోని వివిధ దేశాలు పండితులను, శ్రీహర్షుడిని కామరూప దేశంలోని అభినవగుప్తుణ్ణి ఓడించి అంగ, వంగ, విదేహ, కోసల దేశాలలో విద్వాంసులను పరాసితులను చేసి గౌడ దేశంలో మురారి మిశ్రుడు, ధర్మగుప్త మిశ్రుడు, ఉదయనుడు మొదలైన మహాపండితులను తమ పాండిత్య ప్రకర్షతో శంకరాచార్యుల వారు పరాస్థం చేయగా ప్రజలందరూ శంకరులకు జయజయధ్వానాలు చేశారు. బౌద్ధులు, జైనులు, నాస్తికులు, చార్వాకులు, విద్యావాదు, కర్మకాండవాదులు, శాక్తేయులు, పాశుపతులు, కాపాలికులు, శైవులు, వైష్ణవులు మొదలైన వివిధ మతాల పండితులను తమ అద్వైత సిద్ధాంతంతో ఓడించి సర్వము బ్రహ్మమయము అని చెప్పి వివిధ వైదిక మతాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి విశేషాలతో కూడుకున్న భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ప్రకాశించే విధంగా, అది అద్వైత అఖండ జ్యోతి రూపంగా వెలుగొందే విధంగా శంకరాచార్యుల వారు సనాతన వైదిక ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించిన శంకరాచార్యుల వారి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం, ఆచరణీయం. ఇది సకల దిశాసు ద్వైత వార్థా నివృత్తై నింజత్తౌ స్వయమధ పరితస్థారాయమద్వైత వర్మ ప్రతిదినమపి కుర్వన్ సర్వసందేహమోక్షం నిరవిరివరితిమిరైఘే సంప్రశాంతే మహస్వం. క్షుద్ర ప్రయోగం. శంకరాచార్యులతో వాదము చేసి ఓడిపోయిన అభినవగుప్తుడు కపటోపాయంతో వినయాన్ని ప్రదర్శిస్తూ శంకరుల శిష్య బృందంలో చేరాడు. శంకరుల యొక్క శక్తియుక్తులను పరిశీలిస్తూ ఒక క్షుద్ర మంత్ర ప్రయోగాన్ని చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల శంకరాచార్యుల వారికి భగంధర వ్యాధి వచ్చింది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన శంకరులను శిష్యులు రోగాన్ని ఉపశమింపజేసుకోమని అర్థించారు. దీనికి శంకరాచార్యులు ఒప్పుకోక, వ్యాధి పూర్వజన్మకృత పాపానికి ప్రతీక, దీన్ని అనుభవించడమే మంచిది, మందుల వలన దీన్ని తగ్గిస్తే ఈ కర్మశేషాన్ని పూర్తి చేయడానికి మరొక జన్మ ఎత్తవలసి వస్తుందని చెప్పారు. పద్మపాదుని నిజానికి శివాంశ సంభూతుడు, ప్రజల చేత సాక్షాత్తు శివావతారంగా చెప్పుకునే శంకరాచార్యుల వారికి పూర్వజన్మ ఎక్కడుంది? లోకమర్యాదలు పాటించారు అంతే. దానివల్ల ఒకరికి మృత్యువు, మరొకరికి మంత్రశక్తి ప్రపంచానికి తెలియాలి. ముందు ముందు ఇది తెలుస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గురువర్యులకు సేవలు చేస్తున్నాడు. అంతకంతకు వ్యాధి మాత్రం తీవ్రమవుతుంటే శిష్యులు బలవంతంగా గురువాజ్ఞను తీసుకొని రాజవైద్యులను తీసుకొని వచ్చి చికిత్స చేయించారు. అయినా వ్యాధి తగ్గలేదు. అప్పుడు అశ్విని దేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇది క్షుద్రమంత్రం ప్రయోగ సంబంధిత వ్యాధి అని చెప్పారు. అప్పుడు ఇది అభినవగుప్తుని దురాగతం అని శిష్యగణం అనుకున్నారు. పద్మపాదుడు ఇక సహించలేక తీవ్రమైన కోపంతో నరసింహ మంత్రాన్ని జపించాడు. దానితో అభినవగుప్తుడికి భగంధర వ్యాధి సంక్రమించి ఆ రోగంతోనే దుర్మరణం చెందాడు. శంకరులు ఆరోగ్యంతో కైలాస శిఖరం వలె శోభిల్లారు. గౌడపాదుల దర్శనం. ఒకరోజు గంగా తీరంలో శంకరులు ధ్యానంలో ఉండగా సాక్షాత్తు గౌడపాదాచార్యులు దర్శనమిచ్చారు. తనకు పరమ గురువు అయిన గౌడాచార్యులను దర్శించి నమస్కృతులు సమర్పించి వారి కర్పూరం వంటి పలుకుల కోసం
శంకరాచార్యులు ఎదురు చూడసాగారు. శంకరుల భక్తి శ్రద్ధలకు, దివ్య తేజస్సుకు సంతసించి నా శిష్యుడైన గోవిందాచార్యుల దగ్గర బ్రహ్మతత్వం తెలుసుకున్నావు. నీ వేదాంత మహత్యమును, అద్వైత సిద్ధాంతమును ప్రజలకు అందిస్తున్నావు. మాండూక్యోపనిషత్తుకు నేను కారికలు రాశాను. ఈ రెండింటికి సమన్వయపూర్వకంగా నీవు చేసిన అద్వైత వ్యాఖ్య మనోహరమా. నిన్ను కన్నులారా చూద్దామనే కోరికతో, ఏ కోరికలు లేని నేను వచ్చాను. నీకేమికి వరం కావాలో కోరుకోమని వాత్సల్యంతో గౌడపాదాచార్యులు పలుకగా, ఫలాలతో నిండిన చెట్టు కొమ్మ వలె మరింత వినయంగా నిత్య బ్రహ్మానంద స్థితిని అనుగ్రహించమని ప్రార్థించారు శంకరాచార్యులు. అభీష్టసిద్ధిరస్తు అని ఆశీర్వదించి గౌడపాదులు అదృశ్యమయ్యారు. పాణౌ పుల్ల శ్వేత బంగేరు గజ్రీ మైత్రిపాత్రీభూత భాషా ఘటేన ఆరాద్రాజ కైరవానంద సంధ్యారాగారక్తాంబోదలాలాం దదానం పాణౌ సోగాంబోజ బుద్ధ్య సమంతాద్భ్రామ్య భృంగీ మండలీ తుల్యగుల్యాం శృంగుల్యగ్రాసంగి రుద్రాక్షమాలామంగుష్టాగ్రేణ సకృద్భ్రామయనైం. యాదమహర్షి కుమారులు సుఖమహర్షి వీరి శిష్యులు గౌడపాదు, వీరి శిష్యులు గోవిందాచార్యులు, వీరి శిష్యులు శంకరాచార్యులు. ఇది గురు పరంపర. సర్వజ్ఞపీఠం. గౌడపాదుల వారి దర్శనం తర్వాత శంకరాచార్యుల వారు విఘ్నూకృత ఉత్సాహంతో గంగా తీరంలో శిష్యులతో కలిసి వేదాంత చర్చ జరుపుతున్న వేళ ఒక లోకవార్తను విన్నారు. ఈ భూమండలం మీద జంబూద్వీపం ఉత్పన్నమైనది. అందున భారతదేశం పవిత్రమైనది. ఇందులో కాశ్మీరు మండలం శ్రేష్టమైనది. ఆశ్రిత భక్తజన కల్పవల్లి, చదువుల తల్లి అయిన శారదామ్మ వారు స్వయంగా అక్కడ వెంచేసి ఉంది. సరస్వతీ మందిరానికి 4 దశల వైపు 4 ద్వారాలు మరియు ముఖమండపాలు ఉన్నాయి. మధ్యలో ఒక ఉన్నతమైన పీఠం ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని సర్వజ్ఞపీఠం అని అంటారు. తూర్పు, పడమర, ఉత్తర ద్వార పీఠాలపై పండితులు అలంకరించి ఉంటారు. దక్షిణ ద్వారం మాత్రం మూసే ఉంటుంది. గొప్ప పండితులు దక్షిణాది నుంచి ఎవ్వరూ లేరని దీని అర్థం. ఈ 4 దిక్కుల యందు పండితులను జయించిన వారికి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించే అవకాశం కలుగుతుంది. ఈ వార్తను విని శంకరాచార్యులు కాశ్మీరు దేశానికి బయలుదేరారు. శంకరాచార్యుల వారి వేదాంత వైభవాన్ని వర్ణిస్తూ శిష్యులు కైవారాలు చేస్తూ ఉండగా దక్షిణ ద్వారం తెరచి లోపలికి శంకరులు ప్రవేశించబోగా అక్కడున్న పండితులు అడ్డు తగిలారు. మమ్మల్ని జయించి మీరు పీఠం ఎక్కండి అని వాదానికి సన్నద్ధమయ్యారు. శంకరాచార్యుల వారు వాదానికి సిద్ధమయ్యారు. కణాద, నైయాయిక, సాంఖ్య, బౌద్ధ, జైన, జైమినీయాది సిద్ధాంతవాదులతో వాదన చేసి అప్రతిహితమైన అద్వైత వేదాంత భేరిని మ్రోగించి వారందరినీ ఓడించి శంకరులు విజయశంకరులైనారు. పిమ్మట పండితులందరూ ముందుకు దారి చూపిస్తుండగా విద్యాభద్రాసనం అధిరోహించడానికి పద్మపాదుని చేతిని పట్టుకొని వెళుతుండగా శరీరవాణిగా గీర్వాణి శంకరులను కీర్తించి సర్వజ్ఞత్వమే కాకుండా ఆత్మశుద్ధి కూడా అవసరం. అమరుక మహారాజుగా భోగాలు అనుభవించిన మీకు సర్వజ్ఞపీఠం ఎక్కే అర్హత నిర్మలత్వం లేదని పలికింది. అప్పుడు శంకరులు ధీర గంభీరమైన వాక్కులతో, అమ్మా, పరకాయ ప్రవేశం చేసిన దేహంతో చేసిన కర్మలు స్వదేహానికి అంటవు. అమరుక దేహ సంబంధమైన కర్మలు ఆ దేహం వరకు మాత్రమే పరిమితం. నేను నిరంతరం నిర్మలమైన ప్రవృత్తితో ఆత్మశుద్ధితో ఉన్నానని బదులు చెప్పారు. సరస్వతీదేవి సంతసించి అంగీకరించి మౌనం వహించింది. అలనాడు యాజ్ఞవల్క్య మహర్షికి జరిగినట్లుగా శంకరులకు సన్మానం జరిగింది. సర్వజ్ఞులుగా జగదేకాచార్యులుగా శంకరాచార్యుల వారు వినుతికెక్కారు. ఇప్పటి వరకు భారతదేశంలో సర్వజ్ఞపీఠం అధిరోహించిన దివ్య మహిమాన్వితులు వైరాగ్య చక్రవర్తి, యోగ సామ్రాజ్య యతి మహారాజు శంకరాచార్యులు ఒక్కరే. తర్వాత భారతదేశంలో 4 దిశలలో అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి
ధర్మాన్ని సంరక్షించడానికి పూరి, శృంగేరి, ద్వారక, బదరీ దివ్యక్షేత్రములలో పీఠాలను స్థాపించి పద్మపాద, సురేశ్వర, అస్తామలక, తోటకాచార్యులను పీఠాధిపతులుగా ఏర్పాటు చేసి బదరీ క్షేత్రానికి వెళ్ళి అద్వైతాన్ని ప్రబోధించి అనంతరం కేదారనాథ క్షేత్రానికి వెళ్ళారు. శీతల బాధ తట్టుకోలేని శిష్యుల ప్రార్థనపై తప్తోదక వేడి బుగ్గలు, కుండాలను పరమేశ్వరానుగ్రహంతో ఏర్పాటు చేశారు శంకరుడు. శంకరుల కీర్తిని ఈనాటికి ఇవి చాటి చెప్తున్నాయి. అవతార పరిసమాప్తి. శంకరాచార్యులు భూమిపై అవతరించి చేయవలసిన ఆధ్యాత్మిక ధార్మిక కార్యములు సంపూర్ణమైన తర్వాత దేవతాదులు శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చి అర్చించింది. అద్వైతాన్ని స్థాపించి ధర్మాన్ని నిలిపి జ్ఞానజ్యోతిని వెలిగించిన మహనీయులు మీరు. ఇక కైలాసానికి మీరు విచ్చేయవలసిన సమయం ఆసన్నమైనదని ప్రార్థించారు. నందీశ్వర, పార్వతి, ప్రమథ గణములు స్వాగతం చెబుతుండగా జగద్గురువులైన పరశంకరులు నిజ శంకరులై ప్రకాశిస్తూ కైలాసములకు వెంచేయడమైనది. ఇంద్రీపేంద్ర ప్రధానై శ్రీ దశ పరివృఢై స్తూయమాన ప్రసూనై దివ్యైరవ్యక్తమాన సరసిరుహ భువాదత్త అస్తావలంబ ఆరుష్యోక్షాణమగ్ర్య ప్రకటిత సుజటాదూట చంద్రావతంస స్వర్ణాన్నాలోక శబ్దం సముదితమృషివిర్దామనైజం ప్రతస్థే. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల సంక్షిప్త జీవిత చరిత్ర సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామినే నమః. జయ జయ శంకర హర హర శంకర, 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 హర హర శంకర, జయ జయ శంకర, శంకర శంకర హర హర శంకర, జయ జయ 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 శంకర హర హర శంకర. స్వస్తి.